పక్కన వాడే పక్కన కాదు బాయ్, ఆయన భయపడుతుండే ఏమో పని చేస్తున్నాడా? ఏ పని? ఏమో బాయ్ పని చేస్తుండే ఆయన. ये बस हाँ ये से ये कितने दिन से कर रहे काम? 2 दिन से ఇంకెవరైనా వచ్చారా? మా లవర్ నేను వచ్చాం బాయ్, మా లవర్ కనబడట్లేదు. 2 days నుంచి నాకు హిందీ కూడా సగం వచ్చి ఏదో చదువుకుని బట్టి ఏదో మాట్లాడుకుంటూ ఇందులో పని చేసుకుంటున్నాను భయ. మా లవర్ ఎక్కడ ఉంది భయ్యా? సరే సరే హైదరాబాద్ కదా. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. బాయ్. కవిత ఏమైపోయావు ఎన్ని రోజులు? నాకేం తెలుసు భయ, పెద్ద పోలీస్ స్టేషన్ పోనీకి ఏమవుతుంది నీకు? పోలీస్ స్టేషన్ పోవాలండే ఎంత బాధపడ్డా తెలుసా? తింటలేదు సక్క వీళ్ళు చెప్పారు నాకు ఇప్పటిదాకా. ఖుషా ఏంది వైజాగ్? అప్పుడే వైజాగ్ కాదు, జర మాతో పాటు మా ఆఫీస్కి రండి, ఒక 2 రోజులు ఉండండి సరేనా? సరదాగా ఖుషి అయిపోతున్నా. వెల్కమ్ టు ద ఛానల్ ఆఫీషియల్. సో హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ గాయ్స్. సో బేసిక్ గా మీకు తెలుసు మేము కనిపించలేమమ్మా లైక్ 2 days నుంచి ఒక పర్సన్ అయితే ఎదుగుతున్నాం. ఎవరా పర్సన్? మధు. సో బేసిక్ గా మధు ఎక్కడ ఉన్నాడంటే మన సికింద్రాబాద్ లో, అది ఏంది బాయ్ ముషీరాబాద్ లో వర్క్ చేస్తున్నాడు అంట. సో ఇవన్నీ నాకెళ్ళ తెలుసు అంటే, నాకు ముషీరాబాద్ లో ఒక ఫ్రెండ్ ఉన్నాడు. సో నాకు కాల్ చేసి మచ్చా మనోడు దొరికిండు, గిల్లిషాడు, మనోడు పట్టేసుకున్నా అంటున్నాడు. నేనేమన్నాడు, మనోడు ఏం దొంగతనం చేయలేదు. అందరూ ఏమనుకుంటారు అంటే మనోడు ఏదో చేసిన అనుకుంటారు మా ఫ్రెండ్స్ అందరూ. అది ఏం చేయలేదు, మనోడు ఇలా తప్పిపోయిండు. సో అండ్ సో చెల్లమ్మ మన దగ్గరకు వచ్చి హెల్ప్ అడిగితే మనం హెల్ప్ చేస్తున్నాం. సో మనోడు ముషీరాబాద్ లో ఉన్నాడు. అప్పటికన్నా మనోడికి ఏం చెప్పకు, ఇట్లా పలానా పర్సన్ పలానా దగ్గరికి వెళ్ళారని ఏం చెప్పకు. మనోడిని అట్లనే పట్టుకొని నేను మా టీం అందరం వచ్చి మరి చూస్తాం నిజంగా మధు అయినా కాదా అని చెప్పి. మనకు కూడా క్లారిటీ లేదు. నాకు ఒక బ్లర్ ఫోటో పంపిండు, అది అంత క్లారిటీ లేదు, మళ్ళీ ఫోన్ చేసి ఎత్తుతలేడు. సో నేను చెప్పిన ముషీరాబాద్ మీ ఇంటి దగ్గరకు వస్తారని వచ్చి నేను కలుస్తా అని చెప్పిన. సో ఇప్పుడు మనం ముషీరాబాద్కి అయితే వెళ్తున్నాం. ఇంకోటి కోమలికి అస్సలు చెప్పకండి. ఏంది నవ్వుతున్నావు? ఎప్పుడేం మాట్లాడాలి కానీ కోమలి షాక్ అయితే లేదా? ఫుల్ ఖుషి అయిపోతుంది. లవర్ ఇన్ని రోజులు లేకపోతే అది సంతోషపడదా? పండు 2 రోజులు విజయవాడ పోతే ఎంత ఖుషి, విజయవాడ పోతే ఎంత బాధపడుతుంది నీకు తెలియదా? సో కోమలికి అది చెప్పకండి. ఇప్పుడు మనం కార్ తీసి ముషీరాబాద్ పోదాం, మళ్ళీ ఎగ్జిబిషన్ అని చెప్దాం. ఎగ్జిబిషన్ గాయ్స్ ఒకసారి చూపి. సో ముషీరాబాద్ లొకేషన్కి అయితే వచ్చేసినాం. సో ఇదే లొకేషన్, మధ్యలో మేము వెళ్ళలేకపోయినాం. గర్ల్స్ అందరూ లోపల ఉన్నారు. సో బేసిక్గా కోమలికి ఏం తెలియదు ఏంది స్టోరీ అంతా. సో మనోడికి ఫోన్ చేద్దాం, మా ఫ్రెండ్ మళ్ళీ ఆమె ఇంట్లో డల్లో కూర్చుంటుంది అని చెప్పేసి బయటకు తీసుకోదాం అని చెప్పి తీసుకొని వచ్చినాము. అట్లాగా మొన్న ఎట్లా తీసుకొచ్చినాము అట్లా మా ఫ్రెండ్గా ఫోన్ చేద్దాం. ఇదే నేను ఫస్ట్ ఆడు వెతికినారు, ఆడ వాళ్ళు ఎవరో ఉన్నారు వర్క్ చేస్తున్నారు, మనోడు ఆడు ఉంటాడు అనుకున్నా. మీరు లేట్ వచ్చారు కదా బండి మీద అప్పుడు. మజా ఏడా ఇగో లొకేషన్కి వచ్చిన, ఇది లొకేషన్ లేడు మనోడు. చాలా అవుతున్నాం, ఒక్క నిమిషం వస్తున్నాం మేమే. సరే సరేదా వాళ్ళే వచ్చారు. వాళ్ళేనా? మనలే.
హాయ్ బ్రో పక్కా ఆయననే అనుకుంటా బ్రో, నాకు అట్లనే 100% అనిపించేసింది. నువ్వు ఫోటో పంపినా బ్లర్ పంపినా నువ్వే పంపినా నువ్వు పంపినా నేను పంపినా అది. బ్లర్ బ్లర్ ఆయన మొత్తం భయపడిపో. సరే భయపడుతుంది ఏమో మీరేమని చెప్పి రైట్ ఇట్లా మేము ఏం చెప్పలేం బా. ఏం చెప్పలేదా? సరే మనం వెళ్తాం బండి నేను తీసుకొస్తాం అని. మీరు తీసుకొస్తారా? వద్దులే. పని చేద్దాం, మేము కూడా వస్తాం. ఈ స్టోరీ అంతా చెప్పకండి నార్మల్ గా, నేను అడుగుతాను క్లారిటీగా ఏమైంది బ్రో, ఏం స్టంట్ ఇది అని ఒప్పుకుంటారా లేదా నిజం ఒప్పుకుంటాడా, ఏం చెప్తాడా, ఏం స్టోరీ బతాయిస్తారో చూద్దాం మనం కూడా. కాదు బా, ఆయన భయపడుతుండే, ఏమో పని చేస్తున్నాడా? ఏ పని? ఏమో బా పని చేస్తుండే ఆయన అక్కడ బీహార్ పని చేస్తుండే. అరే బండి తెప్పరాను పోదాం పా, మనం అందరం పోదాం అని ఎందుకు చేస్తున్నాడు? ఏమో ఆయన ఇక్కడ అనుకున్నా. ఇక మొత్తం ఆయన సేమ్ అయితే ఫేస్ కట్ ఆడే కావచ్చు నాకు తెలుసు. ఏవో సరే పోదాం, ముగ్గురు మరి ముగ్గురు రా. మీరు ఏం మాట్లాడగానే వీడియో ఎందుకు తీస్తున్నాం అంటే నార్మల్కి తీస్తామని చెప్పండి అబ్బాయి కూడా. ఆయన భయపడిపోతుండే ఎందుకు. రాను రాను మనం రాను మనం రాను మొత్తం ఏమేమో చేసుకుంటా, మొత్తం ఏమేమో చేస్తుండే ఆయన. పని చేస్తుడా పని చేస్తుడంట. మొత్తం వేస్తుండే, ఏమేమో చేస్తుండే ఆయన. సేమ్ ఆయన లెక్కనే అనిపిస్తుంది కానీ అసలు ఏం మాట్లాడుకుంటా సైడ్కి రండి మీరు ఇక్కడ ఉండకండి. మనోడగా డౌట్ లేదు ఆగుట్లాంటి. ఆగురా ఫేస్ కట్ చూస్తే అర్థం. అసలు పని ఏంది బా, అసలు తప్పిపోయినా మొత్తం తప్పిపోయినా మనోడేనా? అరే బీహార్ లాగా ఉన్నాడు రా. అరే బీహార్ అబ్బాయి లేడా? కానీ కొంచెం సింకప్ ఊరుతుందన్న మనం ఉన్న ఫోటోలో. కానీ బీహార్ వాళ్ళతో పని చేస్తుంది కదా. గడ్డము బయటకు చూసినావా? దగ్గర పోయి అడుగు. काम करते हैं डिक्की लाइट డిక్కీలో పెట్టుకొని सेम भाई इन एक ही छे ये बच्चा ये छे बस. हाँ ये छे ये कितने दिन से कर रहे काम? 2 दिन से. इधर ही साइड है. हाँ इधर ही साइड है. इन किधर कौन लेके आया था? नहीं आता. ये बच्चा ये ఎవరితో మాట్లాడతా? నాతోటి మాట్లాడుతీ ఏమని ఏన కింది హిందీ మాట్లాడుతుంది. भाई एक बार बात करो, आप किधर से पूछो इधर जाके पूछ. भाई नहीं ఎక్కడి నుంచి వచ్చినావు బ్రో నువ్వు? ये बच्चा ये వైజాగేనా? ఇక్కడ ఎందుకు పని చేస్తున్నాను? ఒక హైదరాబాద్ నుంచి అదే వైజాగ్ నుంచి ఇక్కడికి వచ్చాను భయ్యా. ఇక్కడికి వస్తే ట్రైన్ లోని ఫోన్ మనోడు నాకు కలిసిండు, మనోడితో మాట్లాడు. అయితే నువ్వు ఇట్లా మిస్ అయినా కదా. నేను ఇన్స్టాగ్రామ్ లో వీడియో చేస్తుంటా. హైదరాబాద్ సికింద్రాబాద్ పేమెంట్ దియా నేను వచ్చాను భయ్యా. ఫోన్ తీసుకుంటారు భయ్యా. ఏం చేయాలి? 100 రూపాయలు అవుతాయా? ఫోన్ చోరీలు చేస్తారు. అవుతుంది వచ్చి 2 days అవుతుంది. ఇక్కడ ఏం చేయాలి అర్థం కాలేదు భయ్యా. కనబడ్డాడు ఇంకెవరైనా వచ్చారా? మా లవరు నేను వచ్చాం భయ్య. మా లవర్ కనబడట్లేదు. 2 days నుంచి అదే రైల్వే స్టేషన్ దగ్గర వెయిట్ చేస్తాను భయ్య, కనబడట్లేదు భయ్య. పనులు ఎందుకు చేస్తున్నావు? డబ్బుల కోసం భయ్య. మరి తినడానికి ఏదైనా వీళ్ళకి వచ్చింది హిందీ భయ్య. నాకు హిందీ కూడా సగం వచ్చి ఏదో చదువుకుని బట్టి ఏదో మాట్లాడుకుంటూ ఇందులో పని చేసుకుంటున్నాను భయ్య. తెలుసా అమ్మాయి ఎక్కడైనా వదిలేస్తుంది. ఒకళ్ళు ఇచ్చిపోయారు నాకు. అయితే మనోడికి చూపించిన, అరే మంచి నేను ఏడో చూసినానంటే నేను ఆల్రెడీ మాట్లాడానంట. నువ్వు పోయినావు అని చెప్తే సరే బ్రో మనోడే అని చెప్పి నేను అది పోలీస్ కేసు చేసినా. అమ్మాయి కోసం పోలీస్ కేసు చేసినా లేదు భయ్యా. ఏం చేయాలి? ఫోన్ కూడా లేదు నాకు. వైజాగ్ లెక్క చేసిన తెలిసి హైదరాబాద్ పెద్ద బ్రో. మంచిగా పోలీస్ స్టేషన్ కి అందరికి కేసు పోసి పెట్టాలి కదా. తెలుస్తుంది కదా అనేసి ఎందుకు ఈ జమానా ఎంత పెద్ద ఉంది కదా భయ్యా. పోలీస్ కేసు లేకపోతే ఏమో ఒకటి చేయాలి కదా. మా లవర్ ఎక్కడ ఉంది భయ్యా? సరే సరే హైదరాబాద్ కదా.
టెన్షన్ మనం చిన్న కేసు వేద్దాం, పోలీస్ కేసు. ఈడే పోలీస్ నాకు తెలియక భయ్యా ఏం చేయాలి అర్థం కానిస్టేబుల్ కాలేక. మనోలే, మనం పోయి మాట్లాడి టెన్షన్ పైసలు ఏమైనా ఇచ్చేది ఉందా? పైసలు 250 ఇస్తారు భయ్యా. సరే నేను మాట్లాడతా, నీకు పైసలు ఇస్తా. అరే రాజన్ పైసలు ఏమున్నాయి ఆయన క్లియర్ చేసి చూసుకోవాలి. నువ్వు బండకు వెళ్ళిరా, బండకు చెప్పులేవి బాయ్, చెప్పులు లేవా भाई? थैंक यू भाई, बहुत बहुत थैंक यू. कैसे मिले भाई? थैंक यू भाई, थैंक यू सो मच. थैंक यू. बाजू रोड पे फुटपाथ पे ना बैठे थे ना, बोला कैसा है बोला भाई मेरे को नहीं किधर सो गया? फुटपाथ पे पे सो गया. बंदा अंदर से आ गया, उसका फोन भी चोरी हो गया, सब कुछ चोरी हो गया. हाँ, उसको हिंदी भी नहीं आता, आपके साथ काम किया. थैंक यू सो मच ब्रो. भाई సరే నలుగురు అయితే బాయ్ మన కార్ దగ్గర ఆపేసి కార్లో పోయాం బాయ్. ఎక్కడ తీసుకెళ్తున్నారు భయ్యా? నాకు ఏడు అర్థం కావట్లేదు. ఇప్పుడే నేను బోల్ టెన్షన్ ఉన్నాను భయ్యా. పోలీస్ స్టేషన్ నేను చెప్పేది ఇప్పుడు. అమ్మాయి పోయింది, అమ్మాయి కనబడకుండా పోయింది కదా, మనం పోలీస్ కేసు వేద్దాం. ఎక్కడ ఉందో నీకు తెలుసా? క్లారిటీ ఉందా? మరి తెలియదు ఎట్లా? రోజు నుంచి ఎదుగుతున్నాను భయ్యా, వెతకలేని చోటు లేదు. పోలీస్ కేసు ఒకటి వేస్తే అయిపోతుంది. ఇప్పుడు మరి ఎవరు వేసారు మిస్సింగ్ అనే? మరి ఎవరు వేసి ఉంటారు? ఏమో నాకు తెలియదు. వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ ఎందుకు వేసి ఉంటుంది? లేదు వీళ్ళ ఫ్రెండ్స్ వేసి ఉంటారు, ఎవరో ఒకరు వేసి ఉంటారు. నేను తప్పిపోయినాను. వైజాగ్ అనేది వైజాగ్ లో ఏం హైదరాబాద్ లో అందరికి హైదరాబాద్ లో ఇవి పోస్టర్ లో నాకు ఒక అబ్బాయి పంచుతుంటే నాకు దొరికిండు. ఆ అబ్బాయి దగ్గర తీసుకుంటే మనం చూపించిన మనోడు నాకు తెలుసు అన్నాడు. ఇంటి పేరుతో మరి నెంబర్ ఎవరిది? ఈ నంబర్ నాకు తెలియదు భయ్యా. నెంబర్ తెలియదా? సరే నువ్వు ఇడు బాయ్. అస్సలు ఆపుకు చెల్లి. ఏమైందిరా ఇప్పుడు? ఏమన్నా నేను ట్రై చేస్తున్నా అసలు ఏడలేడు మధుగాడు తెలుసా? అదే మధు ఎతికినామంట. అయితే పోలీసు ఇక్కడ మన సికింద్రాబాద్ పోలీస్ స్టేషన్లో కూడా నార్మల్గా మా అన్నకు చెప్పిన వాళ్ళు ఎత్తుకుతున్నా అన్నారు. మరి వాళ్ళు దొరికితే ఈరోజు దొరకచ్చు అని అంటుండు. అరే అవునే ట్రై చేస్తూనే ఉన్నాం కదా. నువ్వే ఒకసారి ఇగో మనం ఇడేమన్నా సరే నువ్వు పోలీస్ ఆయనకి చెప్తా క్లియర్ ఏమైందో మొత్తం చెప్తా. సరేదా ఇగో ఆడేందు పోలీస్ ఆయన. బ్రో ఇగో ఈ పోలీసు వాళ్ళకి చెప్పేసి. కవిత ఏమైపోయావు ఎన్ని రోజులు? ఈ పోస్టర్ కూడా మీ గర్ల్ ఫ్రెండ్ అయిపోతుంది. ఈ నెంబర్ కూడా నాది. 2 నిమిషాలు ఆగితే వస్తాను కదా, పోలీసుల దగ్గరికి వెళ్ళాను కదా. ఎక్కడికి వెళ్ళిపోయావు అసలు? మస్తు ఎత్తుకున్నాను తెలుసు, అది నెంబర్ ఎట్టుకున్నాను. అట్లా మిస్టర్ మనోడు ఏం చేస్తుండే తెలుసు? ఆడ చెక్క పని అది ఉంటుంది, బేబీ సుతార్ పని ఉంటుంది కదా బ్రోనే మనకు చెప్పింది ఏడుందని చెప్పిన మాకు ఫోన్ చేసి బయట ఉన్నారా అంటే ఫుల్ ఎమోషనల్ అయిపోయింది అసలు. నా దగ్గర ఉంది బ్రో. థ్యాంక్ యూ, వెల్కమ్ 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 బ్రో. ఏమనుకోక ఏం కాదు. కాకపోతే ఇక్కడ బాధ ఏంటంటే మీ ఫోన్ చోరీ అయినాయి కదా. మీ ఫోన్ చోరీ అయినప్పుడు లైక్ వాళ్ళని మనం గుర్తుపడతారు. ఇట్లా చోరీ అయింది తెలుసా? లేదు భయ్యా, పడుకుంటే తీస్తారు, అలా తీస్తారు కూడా తెలియదు అని నిజం చెప్తున్నా. మనోడిని బేబీ సుతార్ పని ఉంటుంది చూసినావా, ఆ పని చేసుకుంటున్నాడు తెలుసా. చెక్కలు మోస్తూ రోజుకి 100 రూపాయలు. ఫోన్ ఉన్నా వాళ్ళకి తెలిసిపోతుంది. ఇప్పుడు ఎట్లా మాట్లాడు బ్రో, మీ గర్ల్ ఫ్రెండ్ తో మాట్లాడు. ఇంత బాధగా ఉంది తెలుసా, తను ఏం తింటలేదు. ఇదే టాటూ అంట. మనో టాటూ లైట్ పక్కన పెట్టు. అసలు ఇదంతా ఏదో కప్పుకొని ఉన్నాడు మొత్తం బీహార్ లాగా. దేశంలో దేశం కాదు, దేశం కాదు, మన దేశమే కాదు, తెలంగాణ. తెలియదేముంది బాయ్, తెలుగు పోలీస్ కేసు పెట్టాలి కాబట్టి ఇక్కడ నాకేం తెలుసు బాయ్. పెద్ద పోలీస్ స్టేషన్ పోనీకి ఏమవుతుంది నీకు? పోలీస్ స్టేషన్ పోవాలండి ఎంత బాధపడ్డా తెలుసా? తింటలేదు సక్క వీళ్ళు చెప్పారు నాకు ఇప్పటిదాకా. పోనీలే. సరే ఇప్పుడు ఇట్లా దొరికిందిగా, మంచి హ్యాపీగా ఉండే. థ్యాంక్స్ భయ్యా.
థ్యాంక్స్ మాకు ఒక్కడికే కాదు, మా సబ్స్క్రైబర్స్ కూడా చాలా మంది ఎతుకుతున్నారు, నాకు మెసేజ్ చేస్తున్నారు. మా దోస్తుగాళ్ళు వీళ్ళు కూడా ఫోన్ చేసి మచ్చా ఇడు ఉన్నారా అనగానే లైక్ పట్టేసుకో మనం వచ్చేసి మాట్లాడదామని చెప్పేసి చెప్పినా. ఇంకోటి చాలా మంది మిస్సింగ్ అనగానే మనోడే దొంగతనం చేసిన అని అనుకుంటారు, అట్లేమీ లేదు. మనోడు జస్ట్ వైజాగ్ నుంచి వచ్చి తప్పిపోయాడు, అర్థమవుతుందా? సో వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ తను తప్పిపోయారు, తన ఫోన్ కూడా చోరీ అయిపోయింది. సో ఈ విధంగా మనోడు పట్టుకుందాం అంటే పట్టుకోవడం లైక్ తెచ్చి పెడదాం, మన వాళ్ళని ఇద్దరిని కలిపేద్దాం అని చెప్పి ఉద్దేశంలో మేము ఇదంతా చేసినాం తప్ప ఇంకేమీ లేదు, అంతే క్లియర్గా. ఇంకేమైనా మాట్లాడాలను? థ్యాంక్స్ అండి. అమ్మో ఏడవకలే అమ్మ, ఏడవక ఆడ రాగా నన్ను తిడుతుంది, ఎన్ని రోజులు ఎత్తుకోవాలన్నయ్య అని. చూడగానే ఏమనిపించింది చెప్పు? చాలా హ్యాపీ అనిపించింది, ఇన్ని డేస్ తిండి తప్ప లేకుండా ఉన్నాను. ఇప్పుడు తింటావా? మీడే నా కట్టి చూడు పోలికలు అట్లనే. దీనికోసమే భయ్య కష్టపడి ప్రతి ఆ డబ్బులతోటి ఆటోలు గీటోలు ఎక్కి అన్ని ఎత్తుకుతున్నాను భయ్య నేను. సికింద్రాబాద్ వెతకలేని చోటు లేదు భయ్య. లొకేషన్ ఏడున్నా లొకేషన్ అని తెలుసా నీకు? నా దగ్గర ఫోన్ లేదు, ఏమి లేదు భయ్య. హిందీ వాళ్ళతో మాట్లాడుతుంటే వాళ్ళు నేను చెప్పింది అర్థం కాదు, వాళ్ళు చెప్పింది నాకు అర్థం కాదు, ఏమీ అర్థం కాదు. ముషీరాబాద్, నువ్వు సికింద్రాబాద్ ఎలక్షన్ తప్పిపోయి ముషీరాబాద్ కి వచ్చినావు. ముషీరాబాద్ లో నువ్వు భయ్య కనబడితే ఇలాగా పని ఏదో చూడు భయ్య అంటే ఇక్కడ తీసుకొచ్చి పని. వాళ్ళ దగ్గర ఫోన్ చేసి మమ్మీ వాళ్ళకి ఫోన్ చేసినావా? లేదు భయ్య. ఎందుకు? నెంబర్ తెలియదు మమ్మీ వాళ్ళకి తెలియదు భయ్య ఇలా వస్తామని. వాళ్ళు భయపడతారు, ప్రాబ్లమ్స్ ఏమైనా అవుతే అవునవునవును ఇట్లా కాదు పోతుంది. ఒక అమ్మాయి జీవితం స్పాయిల్ చేసినట్టు ఉంటుంది భయ్య. సరేలే. ఏంది వైజాగ్? అప్పుడే వైజాగ్ కాదు, జర మాతో పాటు మా ఆఫీస్కి రండి, ఒక 2 రోజులు ఉండండి సరేనా? సరదాగా. ఎందుకంటే మీ మైండ్లో మొత్తం ఇంకోటి మీ గురించి వైజాగ్లో కూడా టామ్ అయిపోయింది, మీరు తప్పిపోయారు అని చెప్పి. తెలుసా? ఇది తెలుసా మీకు? వైజాగ్లో నా క్లోజ్ ఫ్రెండ్స్ ఫోన్ చేసి మా అమ్మ ఏమైందిరా అంటే, అరే ఇది నిజంగా ఇట్లా అయింది కదా, వాళ్ళ ఫ్యామిలీ వరకు పోనీ అక్కడ, వాళ్ళ మమ్మీ వాళ్ళు అలా ఏమంటారు, వాళ్ళు ఫీల్ అవుతారు, వాళ్ళ ఫ్యామిలీ వరకు వెళ్తే వాళ్ళ మమ్మీ వాళ్ళు రిటర్న్ రమ్మంటారు, మళ్ళీ వద్దు వాళ్ళకి ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి మేమే ఆపించినాం. కానీ వైజాగ్లో ఫుల్ టామ్ అయిపోయింది తెలుసు. సో నేనేమన్నాడు, ఒక 2 రోజులు మా దగ్గర ఉన్నాను, అంతా క్లియర్ చేసి దొరికేసాలే. ఇప్పుడు దాకా సాడ్ మూమెంట్ అయిపోయింది, ఇప్పుడు మీరు హ్యాపీగా హ్యాపీయా ఖుషా? మేము హ్యాపీ. అయ్యో నువ్వేదో సిగ్గుపడుతున్నావు, నీ లైఫ్ లో లేదా సిగ్గుపడుతున్నావు పండు. సో గాయ్స్ థ్యాంక్ యూ సో మచ్ డార్లింగ్, థ్యాంక్ యూ సో మచ్. సో మన వాళ్ళు హెల్ప్ చేసిరు లైక్ నిజంగా. అంటే ముషీరాబాద్ నుంచి నేను ఇక్కడికి రావడానికి కారణం వీళ్ళే. ఫోటో చూసి మచ్చా దొరికి రానగానే వచ్చేసినాం. బాయ్ ఇలాగే థ్యాంక్ యూ చెప్పాలి నువ్వు. మెయిన్ తిన్నావా? 3 పూటలు తిన్నావా? 1 పూట తింటున్నావు? తినట్లే అదే ఎప్పుడో పెడుతున్నారు, అది కూడా గంజన్నం లాంటి. గంజన్నమా? పెరిగన్నం లాంటి వాళ్ళకి అప్పుడప్పుడు ఇగో లైఫ్ లో కొన్ని అవుతూ ఉంటాయి. వి షుడ్ మూవ్ ఆన్ అంతేగా. నువ్వు పోలీస్ స్టేషన్ పెడితే అయిపోతుండే. ఎలాగ ఉందనేసి నేను ఎనీ టైం ఆలోచిస్తున్నాను, రాత్రి పూట నిద్ర లేకుండా ఆలోచిస్తున్నాను భయ. ఓకే మన ఎలాగుందని తిరుగుతుండే అజ్జన నీకోసం తెలుసు. ఓ మీకోసం నేను వాము ఎక్కడ మిస్ అయిపోయింది అక్కడ ఉంటుందని డైలీ వెళ్తున్నాను. హైదరాబాద్ లో నేను బతకలేకపోతున్నాము, ఇలా అయితే ఎట్లా మేము వెళ్ళిపోదాము, అక్కడే ఏదో చేసుకుందాం అని అడ్డుకుంది. ఫస్ట్ 2 రోజులు అయితే వీళ్ళ మైండ్ లో ఏం నడుస్తుంది తెలుసా? 2 రోజులు కన్ఫ్యూజన్ లో ఉన్నారు, ఏం చేయాలి అర్థం కాగా. 2 రోజులు మన దగ్గర కూర్చుంటే వాళ్ళకి అర్థమవుతుంది, క్లారిటీ అర్థమవుతుంది లైఫ్ గురించి ఏందో. 2 రోజులు మాతో హ్యాపీ అయితే తిను, ఫుడ్ తిను, ఎంజాయ్ చేయి సరేనా? టెన్షన్ పడదు, అంత క్లియర్ దొరికిందిగా. నువ్వు భయపడ్డావు, మీరు రాగానే భయపడ్డావు. నార్మల్ వీళ్ళు కూడా ఎంతలే లైట్ మాటలు చెప్పి ఇలాంటి వత్తుకోతారులే అని చెప్పి అనుకున్నాడు మనోడు. అయితే ఏం కాలే, టెన్షన్ పడ. సో గాయ్స్ చూసిరు కదా, ఖుషి అయిపోతున్నా. ఓ ఈరోజు నీ చేతులతో వండి పెడతావు మాకు? మళ్ళీ ఏం వండి పెడతావు? అయ్యా సరేలే సరదాగా యూట్యూబ్ లో చూసినా వండుతా అనొచ్చు కదా. మ్యాగీయా? కరెక్టే కదా, చెప్పు. చాలా మంది ఉన్నారు కదా. చెప్పు. పుండు. మా లవర్ పేరు అఖిల్. తెలుసు నీకు చెల్లి లేదు కాబట్టి నువ్వు ఇన్ని కథలు పడుతున్నావు. సరే గాయ్స్, సో వీడియో మాత్రం నచ్చితే మాత్రం
జర షేర్ చేయండి, ఇట్లాంటివి చాలా జరుగుతుంటాయి కాబట్టి. హైదరాబాద్ కి వస్తుర్రో జర ఈ వీడియో వాళ్ళకి. ఇంకోటి హైదరాబాద్ చాలా మంది విలేజర్స్ తెలియని వాళ్ళు ఎవరెవరో మోడల్ ఇక్కడికి వస్తున్నారు, జాగ్రత్తగా ఉండండి. సో ఒకటి గుర్తుపెట్టుకోండి, వీడికి వస్తే కష్టపడాల్సిందే, కష్టపడితేనే పైసలు వస్తాయి, అప్పుడే లైఫ్ బాగుంటుంది. కష్టపడింది ఏది రాదు, ఒకళ్ళు మాట నమ్మి ఈజీగా లైఫ్ అనుకుని రాకండి. సో నమ్మి రాండి, ఊళ్ళో చాలా మంది వస్తున్నారు, మన వాళ్ళు కూడా ఆ విధంగానే వచ్చారు, తప్పేం లేదు, జాబ్ చేసుకుని రావచ్చు. కాకపోతే ఒకళ్ళు నమ్మి రాకండి. మీకు ఒకవేళ ఎవరైనా ఫ్రెండ్స్ ఉన్నా ఫ్యామిలీ మెంబర్స్ ఉంటేనే హైదరాబాద్కి రాండి, అర్థమవుతుందా? రైట్ గైస్, బాయ్.